నీతాలు ఎన్ని బాధలండి. మనం దేవుడు క్షేమంగా ఉంటున్నాం అని మనం తలంచకూడదు. మనకు కూడా ఆ విపత్తు ఖచ్చితంగా వస్తుంది. అందుకనే మనం ఎలా ఉండాలంట? సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడకు ఆయన మోసే గాడిదలాగా మనం సిద్ధపడి ఉండాలి. ఆ గాడిద కట్లు ఇప్పినట్టుగా దేవుడు మన కట్లు ఇప్పాడు. ఇప్పుడు దేవుడు ఎవరికైనా మన మీద దేవుడు ఉండాలి మన మీద. ఒకసారి జాన్ గారు స్టోర్పురం రమ్మంటే, అమ్మాయి బాబోయ్ నేను వెళ్ళను ప్రభా, దుర్మార్గులు దొంగల వాళ్ళు అంటే నేను వెళ్ళాలంటే నేను వెళ్ళాలి అక్కడికి అన్నాడు. సరే వెళ్తాను కానీ నా భుజాల మీద నువ్వు ఎక్కు అన్నాడు. అలాగా ఏసైనా మోసుకొని వచ్చాడు ఈ గ్రామంలోకి జాన్ గారు. మంచి ఉద్యమం తీసుకొచ్చాడు. కాబట్టి మనం యేసు ప్రభువుని మోసుకెళ్ళాలి. గాడిద మోసింది కాబట్టి గాడిదకి ఏం దొరికింది? ధన్యత. ఎంత వండర్ఫుల్ అండి. అన్ని ఆ గ్రామంలో బేతలు ఎంతమందికి ఉంటాయి కదా గాడిదలు. ఆ గాడిదనే దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఆ గాడి